భరత్ అనే నేను యువ పారిశ్రామికవేత్తగా, యువతకు స్ఫూర్తిగా, రాజకీయాలలో తనదైన శైలిలో రాణిస్తూ, కులమతాలకు అతీతంగా ప్రజాసేవలో, అందరికీ చేరువలో, అడిగిన వారికి లేదనకుండా, గెలుపు ఓటముల ప్రశ్నే లేకుండా నిత్యం ప్రజాసేవలో ఉంటున్న ధనంలోనే కాదు, గుణంలో కూడా సంపన్నుడు ఆయన. తన తండ్రి ఆశయాలనే స్ఫూర్తిగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారు. చిన్న వయసులోనే అటు పరిశ్రమల స్థాపన, కుటుంబ నిర్వహణ, ప్రజాసేవ అన్ని క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ, ఇచ్చిన మాట తప్పకుండా, పొందిన సహాయాన్ని మరవకుండా, సంపన్న కుటుంబంలో పుట్టిన ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ మొక్కవోని దీక్ష దక్షతతో ముందుకు పోతున్న టీజీ భరత్ కు సకల కార్యసిద్ధిరస్తు, విజయీభవ, దిగ్విజయీభవ. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే మీ సంకల్పానికి, కర్నూలు ప్రజలకు సేవ చెయ్యాలనే మీ ఆలోచనకు మేము ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాం. మీ గెలుపుకు మా అందరి సహాయ సహకారాలు అందించడానికి సర్వదా సన్నద్ధంగా ఉన్నాం. రాజకీయం విమర్శలమయం. ఎంత మంచి చేసినా కొంత అసంతృప్తి తప్పదు. నిరాధార ఆరోపణలు విస్మరించి మీరు కోరిన గమ్యం చేరాలని ఆకాంక్షిస్తూ ఎస్కే మహేష్, వైస్ ప్రెసిడెంట్ గాయత్రి గోసేవా సమితి, మీడియా కమిటీ చైర్మన్, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మరియు ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి, జనరల్ సెక్రటరీ ఏపీ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా, జనరల్ సెక్రటరీ కర్నూలు డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, సెక్రటరీ ఏపీ ఎంఎస్ఓ అసోసియేషన్, చీఫ్ న్యూస్ బ్యూరో టీజీవీ కర్నూలు సిటీ న్యూస్, మెంబర్ ఏపీ బాల్ బెడ్మింటన్ అసోసియేషన్.